ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రొటీన్ మళ్ళీ చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మా వారికి జావ కాసారు, పాలు కాగినాయి, ఇవిగోండి గింజలు. ఇవి మా వారు బ్రేక్ఫాస్ట్ అనమాట. అన్ని 5 రకాల గింజలండి. నానబెట్టి కుక్ చేస్తాను. ఐదు రకాలండి ఇవి. ఇవి 5 రకాలు గింజలు అనమాట. కుక్ చేస్తాను ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా వారికి. ఇదిగోండి పాలు తోడు పెట్టాను. పెరుక్కి మధ్యాహ్నం పెరుక్కు అనమాట. ఇది మధ్యాహ్నం లంచ్ అండి. ఇదంతా కూడా టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా. ఇడ్లీ వేసాను. మార్నింగ్ టిఫిన్ అండి. వేళ టమాటా పచ్చడితో ఇడ్లీ. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ అండి ఇది. రైస్ రెడీ అయిపోయింది, వాటికి కూడా రైస్ చేస్తాను. ఈవినింగ్ తీసుకెళ్ళి పెడతారనమాట అండి. మార్నింగే రెడీ చేసేస్తాను. సాయంత్రానికి కొంచెం చల్లాపడి ఉంటుందని, వేడిది కలపలేం కదండి, అందుకు వండేస్తాను. పొద్దున్నే మార్నింగ్ వండేస్తాను వాటికి. ఇది వాటికి ఒక 8 డాగ్స్ దాకా పెడతారండి బయట, స్ట్రీట్ డాగ్స్కి. ఇదిగోండి చికెన్. వాటికే ఇదంతా కూడా. అయ్యి బాబు ఎంత వండుతున్నారు ఏంటి అనుకోకండి. 4 రోజులకు ఒకసారి వండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో రోజు కలుపుతాను అనమాట వాటికి, డాగ్స్కి. ఇది చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. రైస్లో చికెన్ కర్రీ చేసి వాటికి పెడతాను అనమాట అండి డైలీ. 4 రోజులకు ఒకసారి కుక్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఇది వాటి కర్రీ అండి. ఇదిగోండి మా రైస్. ఇది కినోవా రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా, వేడికి ఆవిరి పట్టిందండి. ఇది కినోవా రైస్ అండి. ఉడికితే ఇలా వస్తుంది కుక్ అయ్యి. మనకి సగ్గుబియ్యం గింజలు ఉంటాయి చూసారా, చిన్న సగ్గుబియ్యం అలా వస్తుంది అనమాట కుక్ అయ్యాక. కినోవా రైస్ అండి మా వారికి నాకు. ఇది రెడీ అయిపోయింది. ఈరోజు అయితే త్వరగానే రెడీ అయిపోయిందండి. ఎండలు కదండి, కొంచెం మార్నింగ్ 10 కల్లా కంప్లీట్ చేసేస్తున్నాను. లంచ్ అంతా రెడీ చేసేస్తున్నాను. ఇది కుక్ అయిపోయిందండి. ఇదిగోండి దొండకాయ కర్రీ అండి. మాకైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను. మాకు ఇంట్లోకి దొండకాయలు కర్రీ చేశానండి ఇది ఇవాళ. మాకు వేళ గురువారం కదండి, వేళ నాన్ వెజ్లు అవి ఉండవు మాకు. అయినా కానీ నాన్ వెజ్ మేము తక్కువే తింటామండి. వారానికి ఒకసారి సండే ఒక రోజు వండుతాను. బుధవారం నాడు తిని మీకు ఎప్పుడైనా చిన్న చేపలు కానీ లేకపోతే ఎగ్ కానీ చేస్తాను కర్రీ. ఈరోజు అయితే మాకు దొండకాయ ఇగురండి. టమాటా గట్ట ఏమీ వేయలేదు, ఉట్టినే ఆనియన్స్ వేసేసి, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి, దొండకాయ ముక్కలు వేసి, ఉప్పు కారం పసుపు వేసి కుక్ చేస్తానండి. కుక్కర్లో 3 విజిల్స్ కానిస్తే కర్రీ అయిపోతుంది. కొంచెం ఇలా మూత తీసి పెట్టుకుంటే మెత్తగా చాలా స్మూత్గా వస్తుందండి కర్రీ. ఇదైతే మీకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు అన్నంలోకి మ్యాంగోస్ కట్ చేస్తానండి. మ్యాంగోస్ ఇవి మాకు మొగల్తూరు కాయలని దొరుకుతాయండి. బంగినపల్లి కాదు ఇది, మొగల్తూరు. బంగినపల్లి జాతీయ, మొగల్తూరు అంటే టేస్టీగా ఉంటాయన్నమాట పళ్ళు. ఇవి పెరుగులోకి అండి. ఇవి పెరుగులో కంపల్సరీ తింటామండి, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లో తింటాం. బాగుంటుంది కదా పెరుగన్నంలో. మీలో ఎంతమందికి ఇష్టం పెరుగన్నంలో మ్యాంగో తింటాం? నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకా కర్రీ అయిపోవచ్చిందండి. మార్నింగ్ రొటీన్ అదండి. మీకు బోర్ కొట్టకుండా ఉంటుందండి. బోర్ కొట్టకుండా చూడండి ప్లీజ్. ఏదో సరదాగా పెడుతున్నాను వీడియోలు, చిన్న చిన్న వీడియోలండి, లాంగ్ వీడియోస్ అయితే కాదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అందరూ కూడా లైక్ చేసి, వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి బాయ్. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఇదంతా లంచ్ ప్రిపరేషన్ అనమాట అండి ఇది.